హరే కృష్ణ. భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయము 21-22 శ్లోకాలు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేవ తాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. భాష్యం. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడే అయినప్పటికీ నిర్హేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు. తన భక్తుల పట్ల అనురాగము చూపడంలో అతను ఏనాడు విఫలుడు కాడు. అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా సంబోధింపబడినాడు. రథసారథిగా అతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది. ఆ విధంగా చేయడానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధింపబడినాడు. తన భక్తునికి రథసారథి స్థానాన్ని స్వీకరించిన అతని దివ్యస్థితి ఎన్నడూ భంగము రాదు. అన్ని పరిస్థితులలో అతడు దేవాదిదేవుడే, సర్వేంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవంతుడు సేవకుని మధ్య సంబంధం అతి మధురమైనది, దివ్యమైనది. సేవకుడు సర్వదా భగవంతుని సేవ చేయడానికి సన్నద్ధుడై ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటాడు. తాను ఆదేశాలను ఇచ్చేవానిగా అవడం కంటే తన విశుద్ధ భక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ఎవ్వరూ అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు. కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితులలో అచ్యుతుడైన ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు. భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులలో సోదరులతో యుద్ధం చేయగోరలేదు. కానీ ఎటువంటి శాంతిమయ రాయబారాలకు ఏనాడు సమ్మతించని దుర్యోధనుడు మొండితనం కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావాల్సి వచ్చింది. అందుకే యుద్ధరంగంలో ఉన్నట్టి ప్రముఖులను చూడడానికి అతడు ఆతృతపడ్డాడు. యుద్ధరంగంలో శాంతి యత్నమనే ప్రశ్నే లేనప్పటికీ వారికి అతడు తిరిగి చూడాలని అనుకున్నాడు. అవాంఛితమైన యుద్ధం వైపుకు వారెంతగా మొగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు. హరే కృష్ణ.